ఊళ్ళో కొనే దిక్కు లేదా? ఇవాళ ధాన్యం ఉంది, జరుగుతుంది. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా మొత్తం అంతా కూడా ఎందుకని కామన్ వెరైటీ అయినటువంటి 13, 18, 12, 62, 12, 80, 12, 82 ఈ 3 రకాల మీదే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ రైతాంగం మొత్తం ఈ రకాలనే ఊడ్చినాయి. కామన్ వెరైటీ ఈ సార్వాలో, ఈ ఖరీఫ్లో మేజర్గా 13, 18, దాని తర్వాత 12, 82, 12, 62 ఈ 3 రకాలని మేజర్గా ఊడ్చారు. సన్నాలు ఊడ్చారా అంటే సన్నాలు ఏ వెరైటీ ఊడ్చారు? చాలా తక్కువగా ఊడ్చారు. చాలా మినిమం చోట్లే ఊడ్చారు. మరి మీరు తెలంగాణ సరిహద్దు దాటించండి. రాబోయే రోజులు ఇంకా సన్నాలు కోయటానికి ఇంకా టైం ఉంది. ఇంకో 20 రోజులు, నెల రోజులు ఉంది. అంటే ఏ గ్రేడ్ వెరైటీ బోర్డర్లో మీరు మీ ఓటుతో మాట్లాడి దండనాలు, అడ్డంకులు తీయించేయండి. కనీసం రేట్ అన్నా వస్తుంది. నువ్వు ఎట్లాగ ఇప్పించలేవు చంద్రబాబు నాయుడు గారు. కనీసం పక్క రాష్ట్రానికన్నా అమ్ముకుంటారు. ఇవాళ ఎందుకని అందరూ వెళ్ళారు? ఖరీఫ్లో ఈ 13, 18 కానీ 12, 82 కానీ ఈ 12, 62 కానీ ఈ వెరైటీ మరీ ప్రత్యేకించి 13, 18 కానీ వేస్తే 40 బస్తాలు వస్తుందని చెప్పని, ఎకరాకి 40 బస్తాలు పండుతున్నాయి. ఈ మోంతా తుఫాన్ వల్ల ఏమైంది? ఇవాళ 29, 30, 31 బస్తా దిగుబడి వస్తుంది. మీరేమో పంట నష్ట పరిహారం తెలుగుదేశం వాళ్ళకే రాస్తారా? తెలుగుదేశం ఇళ్లలో కూర్చొని రాస్తారా? ఈ క్రాప్ చేయరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట మీదకి వచ్చి, చేను మీదకి వచ్చి ఇది ఏ పంట అనేది నమోదు చేసిన దాఖలా ఉందా మీ 2 ఏళ్లలో? ఏ విత్తనం ఊడ్చారో కూడా మీ దగ్గర ఆధారం లేదు. ఈ క్రాప్ లేదు. అరకొరగా ఈ క్రాప్ చేశారు, అది చిట్ట చివరిలో. మరి ఇవాళ ధాన్యం కొనే దిక్కు లేక ఇవాళ 75 కేజీలు 1450 రూపాయలు. 75 కేజీలు 1450 రూపాయలు. ఇవాళ అది ఏమీ పాడవకుండా ఉంటే, గింజ చెడకుండా ఉంటే, రంగు మారకుండా ఉంటే 1450 రూపాయలు. కొన్ని చోట్ల 1400 రూపాయలు. ఎవడు పట్టించుకుంటాడు? ఈయన ఇంత సోకు చేస్తున్నారు. రైతుల ఇళ్ళకి పంపించండి, తొందరగా పంపించండి. 24వ తారీఖున మొత్తం వెళ్ళి తీయించండి. రైతులు తిరగబడరా? రైతులు కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. మీ ఎమ్మెల్యేలు కాలర్లు పట్టుకోకుండా ఉంటే చాలు. కాలర్లేని చొక్కాలు వేసుకెళ్ళమనండి మీ ఎమ్మెల్యేలని. ఇవాళ ఇన్ని బాధలు పడుతుంటే వరి కోత మిషన్ ఏమో సుమారుగా 4000, 4500 గంటకా. ఖర్చులు పెరిగిపోతున్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పంట నష్ట పరిహారం కింద దాదాపుగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు వచ్చేది. క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేయరు, మాది బాధ్యత లేదంటారు. ఇవాళ ఏమైంది? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు మీరు చేస్తున్నారు? 85 లక్షల రైతులు అని చెప్తున్నాం కదా. 85 లక్షల రైతుల్లో ఎంతమందికి మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు? చేయరు. మీరు చేయకపోగా వాళ్ళని చేసుకోమంటారు. వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా వాళ్ళ? ఇవాళ మీరు ఎక్కిన తర్వాత, కాలు మోపిన తర్వాత వచ్చినటువంటి 15, 16 వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల, అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాలా, గాలివాన్లా, ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ₹1 ఇన్సూరెన్స్ రాలేదే. పంట నష్ట పరిహారం ఎవరికైనా ఇచ్చారా ఇప్పటికని చెప్తాను. ఈ 20 మాసాల్లో ఒక్క రైతుకన్నా 1 ఎకరాకి పంట నష్ట పరిహారం ఎక్కడ ఇచ్చారా మీరు? పంట నష్ట పరిహారం ఎవరికి ఇవ్వరా? ఏమి పట్టించుకోరా? నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 20 మాసాలుగా
రైతులకి ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? ఎన్ని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? అన్ని హామీలన్నీ కూడా గాలికి వదిలి